ఖచ్చితంగా మారాల్సింది మా మైండ్ సెట్లు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతాం. నేను అనుకునేవాడిని గడిచిన 5 ఏళ్ళు ఏ రోజు కనీసం నా భార్యతో కానీ నా పిల్లలతో కానీ 10 నిమిషాలు కూర్చుని ప్రశాంతంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా నిజంగా ఆలోచన చేస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం మనం లేకపోతే ఏమైపోతుందో, ఏదైనా ఊరెళ్తే మళ్ళీ వెంటనే వెనక్కి రాకపోతే నియోజకవర్గంలో ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అని చెప్పి చాలా నిబద్ధతతో, చాలా కమిట్మెంట్తో, వేళ ఇక్కడ చాలా మంది సీనియర్ పాత్రికేయ సోదరులు ఉన్నారు. నా నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే నియోజకవర్గంలో ఏ గ్రామాన్నైనా కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కానీ నచ్చినటువంటి గ్రామాన్ని ఎంచుకోవచ్చు. పలానా గ్రామం మీద డిబేట్ చేద్దామని అంటే ఏ గ్రామాన్నైనా ఎంచుకోవచ్చు. అది కోరుకొండ అవ్వచ్చు, రాజానగరం అవ్వచ్చు, సీతానగరం అవ్వచ్చు, ఓ మారుమూల గ్రామం అవ్వచ్చు, లేకపోతే అతిపెద్ద పంచాయతీ కావచ్చు, లేకపోతే రాజానగరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కావచ్చు, మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు. ఏ గ్రామాన్ని తీసుకున్నప్పుడు గత 10 ఏళ్లలో 2009 నుంచి 2019 వరకు 10 సంవత్సరాలలో ఏ పనులైతే ఆ 2 ప్రభుత్వాలు చేశారు దానికి మించి తక్కువ అంటే అతి తక్కువ అంటే 20 నుంచి 30 రెట్లు ఎక్కువ పనులు చేశాం. ఒక గ్రామంలో మామూలుగా 10 లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో పనులు చేస్తుంటే ఇవాళ అదే గ్రామంలో 7 కోట్లు, 8 కోట్లు, 9 కోట్ల రూపాయలు పెట్టి పనులు చేస్తాం. ఏ గ్రామానికి వెళ్ళినా ఒక గ్రామ సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కానీ, లేక అంగన్వాడీ భవనాలు కానీ, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు కానీ, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం కానీ, ఓహెచ్ఆర్ ట్యాంకులు, జిఎల్ఆర్ ట్యాంకులు, శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడం, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, ఇంటింటికి కుళాయిలు, జిమ్ములు, 1 కాదు 2 కాదు. అసలు 2019కి ముందు ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో ఏమున్నవి, ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో ఆ గ్రామంలో ఏమున్నవి అనేది తేడా గమనిస్తే ఇన్ని చూపించచ్చు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంట్లో చూసినా వివిధ పథకాల ద్వారా లక్షల రూపాయలు ప్రజల అకౌంట్లలోకి నేరుగా రూపాయలు లంచం లేకుండా ఆ గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 550 సర్వీసెస్ అందుబాటులో తీసుకొచ్చి నిర్దిష్టమైనటువంటి కాల సమయంలో వాళ్ళు ప్రజలు కాలరిగేటట్టుగా తిరగాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేసింది. నా ఒక్క నియోజకవర్గంలో 20,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 20,000 బెనిఫిషరీస్, ఫ్యామిలీస్, మనుషులు కాదు కుటుంబాలు, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఎక్కడైతే ప్రభుత్వ భూములు లేవో గవర్నమెంట్ భూములు కొనిపించి నివాసయోగ్యంగా ఉండేటట్టుగా వాటిని ల్యాండ్ లెవలింగ్ చేసి కరెంటు, వాటరు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వీళ్ళ ఇళ్ల పట్టాలు ఇచ్చాం. దాంతోపాటుగా 1,80,000 రూపాయలు హౌసింగ్ లోన్ ఇచ్చాం. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఎలక్ట్రికల్ మీటర్ని కూడా ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ చేసింది తప్పులా అనేటువంటిది నిజంగా ప్రశ్న చేసుకోవాల్సినటువంటి అవసరం. కానీ కోరుకొండ, సీతానగరం మండలాల్లో ఒక పంటకి నీరివ్వడానికే ఏడిపించినటువంటి రోజుల నుంచి ఇవాళ 2 పంటలకి నీరిచ్చాం. ప్రతి రైతు పుష్కలంగా సాగునీటిని తీసుకున్నారు, చక్కగా వ్యవసాయం చేసుకున్నారు. ఎవరికైనా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే
అదే క్రాప్ టైంలో వాళ్ళకి క్రాప్ లాస్ కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు, విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు, ఫామ్ మెకనైజేషన్, రైతు భరోసా కేంద్రాలు, గోడౌన్లు, కొత్తగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని తీసుకొచ్చాం. తద్వారా ఒక రైతు బజార్లను నిర్మాణం చేశాం. ఇరిగేషన్ లో 38 కోట్ల రూపాయలతో మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మీద అభివృద్ధి చేయడానికి నిధులు తీసుకొచ్చాం. 100 కోట్ల రూపాయలు సుమారుగా వెచ్చించి రివర్స్ పంపింగ్ స్కీమ్ ఏదైతే చాలా దీర్ఘకాలం నుంచి కూడా వేల ఎకరాలు మునిగిపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారో దాన్ని తోడి రివర్స్ లో మళ్ళీ గోదావరిలో వేసేటటువంటి స్కీమ్ ని 91 కోట్ల రూపాయలతో తీసుకుని రావడం జరిగింది. తొర్రిగడ్డ మోడర్నైజేషన్ 22 కోట్ల రూపాయలతో వర్కులు జరుగుతూ ఉన్నాయి. మరో పక్కన ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ లో కానీ ఒక విపరీతమైనటువంటి మార్పుల్ని తీసుకుని వచ్చి చూపించడం జరిగింది. మరో పక్కన నా ఆఫీసులో 30-35 మంది సిబ్బందిని పెట్టుకుని ఎవరైనా ఏదైనా చిన్న అర్జీ తీసుకొచ్చి నా మొఖాన కొడితే దానికి మళ్ళీ తిరిగి సమాధానం చెప్పేవాళ్ళం. ఆ పని అయ్యేంత దాకా కూడా నా ఆఫీస్లో ఫాలోఅప్ చేసేవాళ్ళు. ఏ చిన్న గ్రీవెన్స్ వచ్చినా ప్రతి దానికి కూడా జవాబుదారీగా పనిచేసాం. గడప గడపకి మన ప్రభుత్వం వారికోస్ వెన్స్ ఉన్నాయి నా కాలేజ్. ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపు మేరకు లేక ప్రజలతో మనకున్నటువంటి అటాచ్మెంట్ మేరకు కానీ గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి గడపకి నా నియోజకవర్గంలో 1,00,000 గడపలుంటే 80,000 గడపలు నేను స్వయంగా ప్రతి ఇంటికి వెళ్ళాను. మీకు అందించిన పథకాలు ఇవేని చెబుతూ ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి అని చెప్పి వాటిని తెలుసుకుని వాటిని రాసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చి ఆఫీసులో స్టాఫ్కి ఇచ్చి వాటిని మన జక్కంపూడి అనే యాప్లో ఎంటర్ చేసి సంబంధిత అధికారులకు పంపించి మళ్ళీ వారం రోజుల్లో దాని మీద రివ్యూ చేసి క్లియర్ అయిన సమస్యలు క్లియర్ అయ్యేవి మళ్ళీ ఫర్దర్గా ఫాలోఅప్ చేసాం. ఈ స్థాయిలో నా నియోజకవర్గాన్నే ఉదాహరణగా తీసుకుంటే ఇన్ని రకాల ప్రభుత్వం నుంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా అమ్మ, నేను, తమ్ముడు, నా భార్య, నాన్నగారి పేరు మీద స్థాపించిన జక్కంపూడి రామ్మోహన్ ఫౌండేషన్ ద్వారా బ్లడ్ బ్యాంకులు, మెడికల్ సర్వీసులు, మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు, కైవల్య రథాలని చెప్పి ఉచితంగా వాకింగ్ తిప్పే కార్యక్రమం, క్యాన్సర్ మీద యుద్ధం అదొక కార్యక్రమం, అదో సపరేట్ వ్యవస్థ కింద నిత్యం అనేక కార్యక్రమాలు దాని మీద చేయడం.